బ్రెజిల్ పేరు వినగానే ఎవరికైనా పశు సంపదలో వాళ్లు సాధించిన ప్రగతి, చేస్తున్న అద్భుతాలు తలుపుకొస్తాయి. కానీ బ్రెజిల్ బలం వెనుక మన భారతదేశం ఉందని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. వందేళ్లకు ముందే, అంటే 1870-75 మధ్యలోనే బ్రెజిల్ దేశస్థులు మన దగ్గర్నుంచి మేలుజాతి ఆవులు దిగుమతి చేసుకున్నారు. గుజరాత్ నుంచి గిర్, రెడ్ సింధీ, కాంక్రేజ్, మన ఆంధ్ర ప్రాంతం నుంచి మేలు రకమైన ఒంగోలు ఆవుల్ని వాళ్లు అక్కడికి తరలించారు. ఆ తరువాత వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధిపరచి పాడి దిగుబడిని అనూహ్యంగా పెంచగలిగారు. ఎక్కువ మాంసం, పాలను ఉత్పత్తి చేసే గొర్రెలు, మేకల్ని కూడా అభివృద్ధి పరచగలిగారు. బ్రెజిల్ సహకారంతో మన దగ్గర సెమెన్ బ్యాంక్ ఎంబ్రియో టెక్నాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేయడం ద్వారా దేశ పశు సంపదను వృద్ధి చేయడం వంటి పలు అంశాలపై వాళ్లతో చర్చలు జరపడానికి ఏబీసీజీ, బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ జెబూ బ్రీడర్స్, మన దగ్గర దేశీ పశువుల సంరక్షణ గురించి పనిచేస్తున్న అంకుష్ సంస్థ సంయుక్తంగా తెలంగాణ విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయనతో పాటు నేచర్స్ వాయిస్ తరఫున నేను కూడా బ్రెజిల్ బయలుదేరాను. మాతో పాటు ఆంధ్ర నుంచి కొంతమంది రైతులు బ్రెజిల్ జేబు ఎక్స్పోకి హాజరయ్యారు. ఏప్రిల్ 28 రాత్రి మా బృందంతో కలిసి ఒబెరబా పట్టణానికి చేరుకున్నాం. మినాస్ గెరాస్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణమైన ఒబెరబా దేశవాళీ పశువుల ప్రదర్శనకు పెట్టింది పేరు. ఇక్కడ 1938 నుంచి ప్రతి ఏటా జెబూ ఎక్స్పో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న 83వ ఎక్స్పోకి మేం చేరుకోగానే మా బృందానికి అక్కడ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జెబూ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి బ్లారియో మ్యాగీ, ఏబీసీజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్నాల్డో మాన్యుయల్ డిసౌజా, ఇంకా పలువురు బ్రీడర్స్, రైతులు, కంపెనీలు, సంస్థల ప్రతినిధుల్ని కలిసి వాళ్ల అనుభవాల్ని తెలుసుకున్నాం. ప్రారంభోత్సవానికి ముందు ఒంగోలు, రెడ్ సింధీ, గిర్, కాంగ్రేజ్ ఆవుల ప్రదర్శన జరిగింది. మధ్యాహ్నం బ్రెజిల్ మంత్రి బ్లారియో మ్యాగీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించారు. సాయంత్రం గుజరాత్ పశు సంరక్షకుడు ఆచార్య శ్రీ ఘనశ్యామ్జీ వ్యాస్ దేశీ పశు సంరక్షణకు సంబంధించి ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏబీసీజీ ప్రాంగణంలో ఆవిష్కరించారు. తరువాత అక్కడే ఉన్న జెబూ మ్యూజియాన్ని సందర్శించాం. అక్కడ 19వ శతాబ్దం నుంచి మన దేశం నుంచి బ్రెజిల్ దేశస్థులు పశువుల్ని తరలించిన వైనం ఛాయాచిత్రాల్లో పొందుపరిచారు. మన దేవతల చిత్రపటాలు అక్కడ కొలువవడం మమ్మల్ని అమితంగా ఆశ్చర్యపరిచింది. చాలా వరకు మన దేశపు ఆధ్యాత్మిక చింతన అక్కడ కొలువవడంతో మాకు ఇండియాలోనే ఉన్నామా అన్న భావనను కలిగించింది. రెండో రోజు ఏబీసీ పెక్ప్లాన్ సెమెన్ సెంటర్తో పాటు మరో ఫామ్కెళ్ళాం. ఏబీసీ బ్రీడింగ్ సెంటర్లో పశువుల్ని దగ్గరగా చూడ్డానికి వీల్లేదు. బ్రీడింగుకు ఉపయోగించే ఎద్దుల్ని కేవలం మా వెహికల్ అద్దాల నుంచే చూడాల్సొచ్చింది. ఇందుకు కారణం బయట నుంచి ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా వంటివి వాటికి సోకకుండా ఉండడానికట. అంత ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో పనిచేయబట్టే వాళ్ళీ రంగంలో ఎవ్వరూ అందుకోని ఎత్తులకి చేరుకున్నారనిపించింది. సాయంత్రం ఏబీసీజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్నాల్డో మాన్యుయల్ డిసౌజా కుటుంబానికి చెందిన ఒంగోలు ఆవుల ఆక్షన్లో పాల్గొన్నాం. ఆర్నాల్డో కుటుంబం 7,500 ఎకరాల్లో 5,000 ఒంగోలు ఆవుల్ని పెంచి పోషిస్తోంది. వీళ్ల ఫామ్లో 110 సంవత్సరాల నుంచి అభివృద్ధి పరుస్తున్న మేలిజాతి ఒంగోలు పశువులకి వేలంలో భారీ ధర పలకడంలో మాకు ఆశ్చర్యం కలగలేదు. మూడో రోజు పొద్దున్నే ఆల్టా జెనెటిక్స్ సెమెన్ సెంటర్ని సందర్శించాం. అక్కడ గిర్, ఒంగోలు, కాంగ్రేజ్ జాతుల్లో మేలుజాతి ఎద్దుల్ని అభివృద్ధి చేసి అవసరమైన వాళ్లకి వీటి నుంచి సెమెన్ సేకరించి మేలుజాతి పశువుల పిండాల్ని అభివృద్ధి చేస్తున్నారు.
మధ్యాహ్నం మ్యారియో ఫ్రాంకో ఫామ్ని సందర్శించాం. దాదాపు 25,000 ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్లో 20,000 కాంక్రేజ్, ఒంగోలు పశువులున్నాయి. గుంపులు గుంపులుగా నిలబడిన కాంక్రేజ్ పశువుల మెలితిరిగిన కొమ్ముల్ని దగ్గరగా చూసినప్పుడు బ్రెజిల్లో భారతదేశపు రాజసం అడుగడుగునా తిరుగుతున్నట్టు కనిపించింది. మే 2వ తారీఖున యూనివర్సిటీ ఆఫ్ ఉబెరాబాకి వెళ్ళాం. ఇదొక ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థ. ఇది మేముంటున్న ఉబెరాబాకి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1000 ఎకరాల ఈ క్షేత్రంలో కాంక్రేజ్, గిర్, సింధీ పశువులతో పాటు పందుల పెంపకం కూడా జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా టీచింగ్తో పాటు రీసెర్చ్ కూడా జరుగుతోంది. అక్కడి నుంచి అడాల్డియో ఫామ్ నుంచి వచ్చిన సింధీ ఆవుల వేలానికి హాజరయ్యాం. ఆ తర్వాత అక్కడి నుంచి బోర్జియస్ కుటుంబం నిర్వహిస్తున్న బదాజోస్ ఫామ్కి వెళ్ళాం. ఇక్కడ మేలు రకమైన గిర్ ఆవులు మంచి పాల దిగుబడినిస్తున్నాయి. 1995లో కొన్న బుల్ ఇక్కడ 21 ఏళ్లుగా ఎన్నో మేలుజాతి గిర్ ఆవులకు జన్మనిచ్చింది. ఇటు గిర్ ఆవుల పాల ఉత్పత్తిలోనూ, అటు గిర్ ఎద్దులు సెమెన్ సెంటర్లలోనూ వీరికి వాణిజ్యపరంగా మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మేలు రకాలైన సంతతిని గుర్తిస్తూ తరతరాలుగా అభివృద్ధి పరిచిన గిర్ జాతి ఈ ఫామ్ను నిలబెడుతోంది. ఇది పాడి మీద ఆధారపడిన కుటుంబాలకు ఒక మోడల్ ఫామ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. చివరగా ఈ కుటుంబం చూపిన ప్రేమ, ఇచ్చిన ఆతిథ్యం నిజంగా మరచిపోలేమని చెప్పాలి. సాయంత్రం పూట ఉబెరాబా పట్టణానికి దగ్గరగా ఉన్న మాక్ ఓవినోస్ గొర్రెల బ్రీడింగ్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ డార్పర్, శాంటా ఇనాస్ అనే 2 రకాల గొర్రెలున్నాయి. బ్రెజిల్లో ఎక్కువగా ఈ 2 జాతులే కనిపిస్తాయి. డార్పర్ జాతి త్వరితంగా మాంసం ఉత్పత్తి కొరకు దక్షిణాఫ్రికా వ్యవసాయ శాఖ అభివృద్ధి పరిచిన జాతి. ఇది దేహమంతా తెల్లగా ఉండి మెడ వరకు నల్లగా ఉంటుంది. దీని బరువు సుమారు 120 నుంచి 130 కిలోలు. దీని నుంచి 50 నుంచి 60 కిలోల మాంసం లభ్యమవుతుంది. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా మనుషుల అవసరం ఉండదు. ముఖ్యంగా ఇది మన దేశ భౌగోళిక పరిస్థితులకి అనువైంది. తెలంగాణ ప్రాంత రైతులకు వీటిని అందించగలిగితే ఎలా ఉంటుందనే దానిపై మంత్రి చర్చలు జరిపారు. నిజంగా ఇది మన రైతులకు అందుబాటులోకి వస్తే వారి ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు. మరుసటి రోజు ఉబెరాబా సిటీకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్కట్యూబా పట్టణంలో నెల్లూరు ద గోలియాస్ ఫామ్కి వెళ్ళాం. ఫజెండా బ్రాంకా 1910లో స్థాపించిన ఈ 25,000 ఎకరాల ఫామ్లో 15,000 ఒంగోలు పశువులున్నాయి. వీళ్లు మన దగ్గరికి ఆవుల కోసం వచ్చిన కాలంలో ఒంగోలు ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండడం వల్ల ఒంగోలు జాతిని ఇప్పటికీ నెల్లూరు పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో పాలలో అధికంగా వెన్న శాతం వచ్చే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ మేలుజాతి గుర్రాల్ని కూడా పెంచుతున్నారు. కేవలం 5 పనివాళ్లు గుర్రాల మీద తిరుగుతూ ఇంత పెద్ద క్షేత్రాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఈ బ్రెజిల్ యాత్రలో చివరి రోజు రానే వచ్చింది. ముందుగానే నిర్ణయించుకున్న ప్రణాళికలో భాగంగా అర్కట్యూబా నుంచి మరో 400 కిలోమీటర్లు ప్రయాణించి జాగురినాలోని అగ్రోమారిపా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నాం. దీని వ్యవస్థాపకుడు మార్సెలో మంత్రి ఆధ్వర్యం వహిస్తున్న మా బృందానికి సాదరంగా ఆహ్వానం పలికారు. మార్సెల్లోకి అటు యూరప్లోనూ ఇటు బ్రెజిల్లోనూ 1,00,000 ఎకరాలకు పైగా భూములున్నాయి. ఇందులోని 7 ఫామ్స్లో 25,000 ఒంగోలు, 1000 గిర్ పశువులున్నాయి. మేలుజాతి గిర్, ఒంగోలు పశువుల జన్యు పదార్థాలను వ్యాపారస్తులకు, బ్రీడర్స్కి విక్రయిస్తుంటారు. వీటితో సానెన్ జాతి మేకల్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక్కడ నెలకు 2,000 పిండాలను IVF పద్ధతిలో పశువుల్లో ప్రవేశపెట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
జీన్ ప్లస్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలు, మాంసం ఉత్పత్తిలో ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో అన్ని విధాలా దృఢంగా, వేగంగా ఉండే విధంగా గుర్రాలను అభివృద్ధి పరచడానికి మార్సెలో హరాస్ మారిపా అనే సంస్థను 1979లో స్థాపించి ఆ దిశగా కూడా మెరుగైన ఫలితాల్ని సాధించారు. చివరగా మధ్యాహ్నం వేళ సాపాలోకి దగ్గరగా పరైబా లోయలో ఉన్న కాకపావా ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ డాక్టర్ ఎడ్యురాడో కుటుంబం నిర్వహిస్తోన్న ఫజెండా సిల్వానియా ఫామ్ 150 ఎకరాల్లో 60 గిర్ ఆవులతో మంచి పాల దిగుబడిని సాధిస్తోంది. యంత్రాల సహాయంతోనే ఇక్కడ పాలు తీస్తున్నారు. జన్యుపరంగా వృద్ధి చేసిన ఈ గిర్ ఆవులు అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో తట్టుకునే విధంగా అధిక పాల ఉత్పత్తిని సాధించే దిశగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న గిర్ ఆవుల సెమెన్ని బ్రెజిల్లో ఉన్న పెద్ద పెద్ద సెమెన్ సెంటర్లకు సప్లై చేస్తున్నారు. బ్రెజిల్ పర్యటనలో మేం చూసిన అతి చిన్న అందమైన ఫామ్ ఇదే. దీంతో మా పర్యటన ముగిసింది. ఈ 6 రోజుల పాటు మేం చూసిన, గమనించిన ముఖ్యమైన అంశాల్ని విశ్లేషిస్తే సాంకేతిక పరిజ్ఞానం, ప్రామాణికత, పాల దిగుబడి, ఆదాయ వ్యయాల నియంత్రణ వంటి ప్రతి విషయంలోనూ వాళ్లు చాలా ముందున్నారు. ప్రధానంగా నాణ్యమైన పశువుల అభివృద్ధికి ఒకే జాతికి చెందిన 2 వేరువేరు మేలుజాతి పశువుల్ని ముందుగా ఎంచుకుంటారు. జెనెటిక్ ఎవల్యూషన్ ప్రోగ్రామ్ IVF, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా జెనెటిక్ ప్యూరిటీ ఏమాత్రం దెబ్బతినకుండా మరింత మేలైన లక్షణాలు కలిగిన పశువుల్ని అభివృద్ధి చేయడంలోనే వీరి విజయం దాగుంది. ఇందుకోసం వాళ్లు మన దగ్గర నుంచి నాటి నుంచి పశువులకు సంబంధించిన పూర్తి డేటాను రికార్డ్ చేశారు. ఈ డేటా రికార్డ్ వాళ్లు మరిన్ని మేలుజాతుల్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాల ఉపకరిస్తోంది. ఈ అభివృద్ధి ప్రక్రియలో వచ్చిన కొత్త తరం పశువుల కాళ్లు కురచగా ఉండి ఉదర భాగం విశాలంగా ఉంది. దీనివల్ల శ్వాస ఎక్కువగా పీల్చుకొని ఎదుగుదలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడి పశువులు చాలా భారీగా కనిపిస్తాయి. ఇక్కడి పశువులు ఆరోగ్యంగా ఎదగడానికి, మంచి పాల ఉత్పత్తిని సాధించడానికి ప్రధాన కారణం వాటిని కొట్టాల్లో కట్టేయకుండా గడ్డి మైదానాల్లో స్వేచ్ఛగా వదిలేయడం. ఇక్కడ జనాభా 20 కోట్లుంటే భూమి అంతకు 5 రెట్లుంది. ఎప్పుడూ కురిసే వర్షాపాతంతో భూములు ఎప్పుడూ పచ్చటి గడ్డితో కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఒక ఆవు సంవత్సరానికి 305 రోజుల పాటు పాల ఉత్పత్తి చేస్తే అందులో రోజుకు 20 లీటర్ల పాలనిస్తున్నాయి. మరికొన్ని ఫామ్స్లో రోజుకు 30-35 లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. అయితే బ్రెజిల్ ఇంతగా ఆర్థిక స్థిరత్వం సాధించడానికి కారణం పాడి కంటే ప్రధానంగా దేశం మాంసం ఎగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ నిర్మాణాలన్నీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే నిర్మించబడ్డాయి. బ్రెజిల్లో ఏటా సరాసరి వర్షాపాతం 1000-1500 mm ఉండడం వల్ల ఇళ్ల నిర్మాణాలు, పశువుల షెడ్ నిర్మాణాలు వర్షం కిందకు జారే విధంగా 2 వైపులా ఏటవాలుగా ఉంటాయి. ఇవి మన ఊళ్లల్లోని కొట్టాల్ని తలపిస్తాయి. మనం సాధారణంగా రెల్లును వాడితే వాళ్లు పెంకులను కప్పులుగా ఉపయోగిస్తారు. ఇది 100 ఏళ్ల కిందటి మన పల్లెల వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది. ఇక టిబెటన్ భాషలో జేబు అంటే మూపురం అని అర్థం. అందుకే వీళ్లు దేశీ పశువుల్ని జెబు అని వ్యవహరిస్తారు. వీటి నుంచి వచ్చే A2 పాలకి, వాటి ఉత్పత్తులకు ఒక్క బ్రెజిల్లోనే కాదు మొత్తం లాటిన్ అమెరికాలోనే మంచి డిమాండ్ ఉంది. మనకి వాళ్ళకి చాలా విషయాల్లో పోలికలు కనిపిస్తాయి. చాలా వరకు గొర్రెలు, మేకలు, కోళ్లని కూడా మన దగ్గర నుంచే దిగుమతి చేసుకున్నామని వారు చెబుతుంటే ఆశ్చర్యం కలిగించింది. బ్రెజిల్ ప్రజల ఆతిథ్యం, మనతో వారు మెలిగే తీరు, హావభావాలు, వాళ్ల భావాలని మనకి ఇట్టే దగ్గర చేస్తాయి. నిజం చెప్పాలంటే మనకు వాళ్లకు సరిహద్దుల తేడాలు తప్ప ఆత్మ మాత్రం ఒకటే అనిపించింది. ఆ రకంగా ఈ పర్యటన మాకు మరపురాని అనుభూతిని మిగిల్చింది.